గుమ్మడికాయ పులుసు ఎంతమందికి ఇష్టం? నాకైతే అది చేసిన రోజున పండగలా ఉంటుంది. యాక్చువల్గా పండగ రోజున పులుసు ముద్దపప్పు ఎక్కువ మంది ఇంట్లో చేసే వంట. ఒక గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేసి మెంతులు వేయండి. అది వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, వెల్లుల్లి రేఖలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇవి కొంచెం పెద్ద ముక్కలు వేసుకోండి, పులుసులో బాగుంటాయి. ఇవి కొంచెం మగ్గాక టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలిపి దానిలో ఉప్పు, పసుపు, కారం వేసి మరొకసారి కలిపి మూత పెడదాం. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి చక్కగా ఉడకనివ్వాలి. ఈలోపు ముద్దపప్పు రెడీ చేసుకుందాం. పప్పుని 2 సార్లు కడిగి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వటమే. ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు పోద్దాం. నేను ఆల్రెడీ పులుసు తీసి పెట్టుకున్నాను. పులుసు కూడా మరుగుతున్న టైంలో కొంచెం బెల్లం వేద్దాం. కొంచెం కాదు, కొంచెం ఎక్కువే పడుతుంది. నేను ఈ కప్పుతో 1/2 కప్పు వేశాను. పులుసు దగ్గరగా మరిగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి దింపేద్దాం. పప్పు కూడా ఉడికిపోయింది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మెదుపుకుందాం. పప్పు, పులుసు 2 రెడీ అయ్యాయి. ఇప్పుడు వేడివేడి అన్నంలో కాస్త పప్పు, పులుసు, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. గుమ్మడికాయ చాలా మంచిది కదా.